వెరీ గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. జూన్ 12 ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్ గా 6 నెలలు అయింది. ఈ డిసెంబర్ 12కి. మరి ఈ 6 నెలల్లో ఏం జరిగింది అన్నప్పుడు రకరకాల కోణాలు, రకరకాల విషయాలు అన్ని ఒకేసారి విశ్లేషించలేం. అభివృద్ధి అంశం ఒకటి, సంక్షేమ అంశం ఒకటి, ఇచ్చిన హామీల అంశం ఒకటి, అలాగే గత ప్రభుత్వం చేసినటువంటి దోపిడీ విషయంలో తీసుకున్నటువంటి చర్యల అంశం ఏమిటి, ఇలా రకరకాల అంశాలని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇప్పటికీ మనం అనేక సందర్భాల్లో అంశాల వారీగా డిబేట్ కండక్ట్ చేస్తూ వచ్చాం. అభివృద్ధి ఏమిటి, సంక్షేమం ఏంటి, పెట్టుబడులు ఏమిటి, ఇచ్చిన హామీలు, ఇవన్నీ పక్కన పెడితే గత ప్రభుత్వంలో చేసినటువంటి దోపిడీ, అది మైనింగ్ అయినా లేకపోతే లిక్కర్ అయినా శాండ్ అయినా రకరకాల అంశాలు, అలాగే ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లించినటువంటి నిర్ణయాలు, ఐఏఎస్ ఐపీఎస్లు వ్యవహరించిన తీరు, వీటన్నిటి విషయంలో అలాగే సోషల్ మీడియా ద్వారా ఫేక్ పోస్టులతో దుర్భాషలాడిన అంశం, అనేక అంశాలు ఒక్కొక్కటిగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎటువంటి విషయాలకి చెక్ పెట్టారు అన్నప్పుడు సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాలి అంటే వేట ఆట, అంటే దొంగ పిల్లి దోబూచులాటలానే ఈ మొత్తం వ్యవహారం ఉంది అని చెప్పచ్చు. ఇంకా ట్రెండింగ్ గా చెప్పాలి అంటే పుష్ప 2 సినిమాలో దమ్ముంటే పట్టుకోరా షెకావత్తు అన్నట్టుగానే సాగుతోంది. అంటే పోలీసుల వేట, నేరస్తులు నిందితుల ఆట కిందే ఈ మొత్తం వ్యవహారం 6 నెలల్లో రకరకాల అంశాల్లో నువ్వా నేనా లేదా పట్టుకొని చూద్దాం దొంగ పిల్లి అన్నట్టుగా మనకి అంశాల వారీగా చెక్ చేసినప్పుడు ఇదే పరిస్థితి మనకు కనిపిస్తాం. ఎందుకంటే ప్రభుత్వం రాగానే చాలా శ్రద్ధగా అభివృద్ధి, సంక్షేమం లేకపోతే ఇచ్చిన హామీలు ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు శ్వేతపత్రాలు విడుదల చేసింది. ప్రభుత్వం గత ప్రభుత్వం ఎలా చేసింది, ఎంత మేర నష్టం వాటిల్లింది, అంశాల వారీగా వాళ్ళు శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. అక్కడి నుంచి ప్రజలు హమ్మయ్య ఒక హోప్ వచ్చింది. ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా చాలా క్లియర్ కట్ గా ఆధారాలు ఉన్నాయి, అన్ని రకాల అంశాల విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఉంది. ప్రభుత్వం కూడా చెప్తూ వచ్చింది, మేము ఎవరిని కూడా టార్గెట్ చేయము, లేకపోతే వాళ్ళెవరిని కూడా కక్ష సాధింపులకు చేయము, పూర్తి ఆధారాలతోనే ఎవరినైనా ఫిక్స్ చేస్తాం, చట్టపరంగానే వాళ్ళని శిక్షిస్తామని చెప్తూనే వచ్చింది. సో అందరూ వెయిట్ చేశారు, అలాగే చేయబోతున్నట్టున్నారు అని చెప్పి చూశారు. నిజంగానే అనుకున్నట్టుగా అటు జత్వానీ కేసు కానీ, RRR కేసు కానీ, ఇసుక వ్యవహారం, మద్యం వ్యవహారం, లేకపోతే ఒక్కొక్క అంశం, సోషల్ మీడియాలో ఫేక్ పోస్టుల దుష్ప్రచారం, అలాగే గత ప్రభుత్వంలో దాడులు, విధ్వంసానికి పాల్పడిన వాళ్ళు, అది అధికారులైనా ఒక్కొక్కళ్ళగా ఒక గులాబీ కట్టుకి అంటుకట్టినట్టుగా చాలా జాగ్రత్తగా ఫిక్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఓకే, వెరీ గుడ్, చాలా బాగా చేస్తున్నారు అనుకున్న టైంలో ఇక్కడి నుంచే పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటంగా మారిపోయింది సిచ్యువేషన్. వీళ్ళేమో చక్కగా ఫిక్స్ చేయడం, వాళ్ళేమో క్వాష్ పిటిషన్లు వేయడం, బెయిల్ వేయడం, ఆ చక్కగా బెయిల్ తెచ్చుకుని కోర్టు నుంచి 20 రోజులు 30 రోజులు వాళ్ళపై చర్యలు తీసుకోవద్దు, 2 వారాలు బెయిల్, ఇలాంటి తక్తంగా నడుస్తూ ఉండడంతో అందరికీ అసలు ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏమైనా ఉదాసీనంగా ఉందా, లేదా ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంది, అధికారులు యంత్రాంగం ఇంత క్లియర్ కట్ గా కేసులున్నా కూడా ఎందుకు గ్యాప్ తీసుకుని వాళ్ళు కోర్టుకు వెళ్ళి వెయిట్ చేసేంత వరకు ఎందుకు చూస్తున్నారు అనే అంశాలపై చాలా సీరియస్ గా ఆంధ్రప్రదేశ్ లో ఈ మూల నుంచి ఆ మూల వరకు చర్చ నడుస్తూనే ఉంది. అలాగే ఈ మధ్యలో రేషన్ బియ్యం మాఫియా, రేషన్ బియ్యం వ్యవహారం కూడా చర్చకు వచ్చింది. సో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎక్కడికక్కడ దాడులు లేకపోతే ఇన్స్పెక్షన్లు చేసుకుంటూ వస్తున్నారు, బియ్యాన్ని పట్టుకుంటూ ఉంటున్నారు, అనేక విషయాల్ని సీజ్ చేస్తున్నారు. అలాగే కాకినాడ పోర్టులో వ్యవహారం సంచలనంగా మారింది, చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ తతంగం జరుగుతూ ఉండగానే సడన్ గా మళ్ళీ మాజీ మంత్రి పేర్ని నాని రేషన్ బియ్యం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇది ఫస్ట్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చింది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, పేర్ని నాని గోదాముల్లో ఏ విధంగా రేషన్ బియ్యం మాయమైంది, ప్రధానంగా 243 టన్నులు, సుమారుగా 250 టన్నులు సబ్జెక్ట్ టు కరెక్షన్, ఈ వ్యవహారం పీడీఎస్ బియ్యం మాయమైందని ఆంధ్రజ్యోతియే మొట్టమొదటిగా వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే మొదట వీళ్ళు ఏం చేశారంటే దాదాపుగా ఇది 1.7 కోట్ల రూపాయల బియ్యం, 185 మెట్రిక్ టన్నులు అన్నారు. కానీ కొంత ఆంధ్రజ్యోతి కథనాలు చాలా సీరియస్ గా దృష్టికి తీసుకురావడంతో లేదు ఇది 2.23 కోట్ల వ్యవహారం అనేది వెలుగు చూసింది. ఇదే కాకుండా 2 గోదాముల తలికి తర్వాత కూడా విలువ పెరిగింది. ఈ తతంగం అంతా నేపథ్యంలో వాళ్ళు డీడీలు తీశారు, మేము డబ్బులు కట్టేస్తామన్నారు. అంటే డబ్బులు కట్టేస్తే చేసిన దొంగతనం గాని, చేసిన పాడు పని గాని మాయమైపోతుందా అన్నది ఇక్కడ ఇంకొక చర్చ. ఈ అంశం ఇలాగే కొనసాగుతోంది. అసలు రేషన్ బియ్యంలో ఇలా సహకరించిన వాళ్ళు, అలాగే తనిఖీలు చేయకుండా ఉన్న వాళ్ళు, అలాగే వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే
పేర్ని నానికి వాళ్ళకి లుకౌట్ వేసినప్పుడు కూడా నాటి బియ్యం మాయమైన వ్యవహారంలో కేసు నమోదు చేశారు. సో మిమ్మల్ని పట్టుకునే అవకాశం ఉందని చెప్పి పోలీసులే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది కూడా ఇంకో సంచలనంగా మారింది. అంటే ఒక రకంగా ప్రభుత్వంలో పెద్దలేమో చాలా సీరియస్గా ఉంటే, ఇంకొక పక్కన అధికార యంత్రాంగము పోలీసులు నేరస్తులకి, నిందితులకి లేదా పట్టుకునే వాళ్ళకి సిగ్నల్స్ ఇవ్వడం, ట్రాక్ చేయడం, సమాచారం ఇవ్వడం, ఇలా మనం చూస్తూనే ఉన్నాం. ఇదొక్క వ్యవహారమే కాదు, సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో కూడా వర్ర రవీంద్రారెడ్డిని వీళ్ళు అరెస్ట్ చేస్తే వాళ్ళ స్టేట్మెంట్స్ రూపంలో అంతా కారణం సజ్జల భార్గవ రెడ్డి అని చెప్తే 13 కేసులు నమోదైతే 9 కేసుల్లో ఆయన బెయిల్ తెచ్చుకున్నారు. ఇదేలా సాధ్యరా? ఇదేలా? అందుకే అంటున్నాను, దమ్ముంటే పట్టుకోరా శకావత్త అన్న స్టైల్లోనే వీళ్ళందరూ వెళ్తున్నారు, కోర్టులకు వెళ్తున్నారు, తెచ్చుకుంటున్నారు. వీళ్ళు కేసులు వేసి వేటాడే ప్రయత్నంలో ఉంటే వాళ్ళు బెయిల్స్ తెచ్చుకుని వీళ్ళని ఆటాడిస్తున్న వ్యవహారం. ఇదంతా ఒక ఎత్తు అయితే, పోనీ ఐఏఎస్లు ఐపీఎస్ల వ్యవహారం తీసుకుందాం. ఇది కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. మాజీ సిఐడి చీఫ్ సంజయ్ని ఇప్పటికే సస్పెన్షన్ చేసిన నేపథ్యంలో, సో ప్రాథమిక ఆరోపణల నేపథ్యంలో అగ్నిమాపక శాఖలో నిధుల దుర్వినియోగం, అంటే సాత్రిక టెక్నాలజీస్కి ఒక వెబ్సైట్ డెవలప్ చేసే నేపథ్యంలో 50% డెవలప్ చేయకుండానే ఎన్ఓసి ఇచ్చేసింది. 50% నిధులు విడుదల చేయడంపై కూడా పూర్తి సాక్ష్యాధార ఆరోపణలు, అన్ని ఆధారాలు లభించడంతో ఏసీబీని అరెస్ట్ చేయమని చెప్పి ప్రభుత్వం చెప్పింది. సో రేపో మాపో వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అంటే ఇదైనా సక్రమంగా జరుగుతుందా అన్నది ఇక్కడ ప్రధానంగా ఇంకొక డౌట్. ఇన్ని నేపథ్యాల్లో, ఇన్ని గోల్మాల్లో సక్రమంగా జరుగుతున్న నేపథ్యంలో జోగి రమేష్ వ్యవహారం అసలు పూర్తి దుమారాన్ని రేపేసింది. ప్రభుత్వం ఇంత సీరియస్గా చిత్తశుద్ధితో వెళ్తూ ఉంటే, ఇంకొక పక్కన అధికారుల యంత్రాంగం వాళ్ళకి సహకరిస్తూ ఇది వేట ఆట కొనసాగుతుంటే, లచ్చన విగ్రహ ఆవిష్కరణలో ఇప్పుడు సంచలన విషయాలు వెలుగు చూసాయి. ఒక పక్కన మంత్రి పార్థసారథి, గౌత్ శిరీష్ గారు వివరణ ఇస్తున్నప్పటికీ కూడా సారీ అని చెప్పినా, ఇంకొకసారి జరగకుండా చూసుకుంటామని చెప్పినా, ఈరోజు ఆంధ్రజ్యోతిలో మనం గమనిస్తే సంచలన విషయాలు వెలుగు చూసాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు లచ్చన విగ్రహ ఆవిష్కరణలో కేవలం ఒక్క జోగి రమేషే కాదు, దాదాపుగా వచ్చిన వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో జనసేనని అలాగే టీడీపీని అందరినీ ఇబ్బంది పెట్టిన వాళ్లే, అంతా సగం వైసీపీ వాళ్లే అని తేలింది. ఎలా? జనసేన జెండాపై మూత్రం పోసిన హర్షాన్ని కూడా ఉన్నారు ఆ కార్యక్రమంలో. అలాగే టీడీపీ వారిని విపరీతంగా కేసులతో వేధించినటువంటి ఆరేపల్లి రాంబాబు ఉన్నాడు. గన్నవరం టీడీపీ కార్యాలయం దహనంలో చేసినటువంటి అనగాని రవి, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు ఇతను. ఇక ఇంటిపై, చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగి రమేష్ సరే. అంటే ఒక పక్కనేమో ఇంత దాష్టికాలకి లేకపోతే ఇంత విధ్వంసానికి పాల్పడి గత ప్రభుత్వంలో ఇబ్బంది చేసిన వాళ్ళని సగం పైగా వేదికగా వీళ్లే పంచుకున్నారు. ఎవరు? జనసేన జెండాపై మూత్రం పోసిన వాళ్ళు, కేసులతో వేధించిన వాళ్ళు, టీడీపీ కార్యాలయంపై దహనం చేసి దాడి చేసిన వాళ్ళు, అంతా వీళ్లే ఉన్నారు. దీన్ని చాలా సీరియస్ గా టేకప్ చేయాలని చెప్పి సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు కానీ వీళ్ళంతా కూడా పట్టుబడుతున్నారు. సరే, ప్రభుత్వం ఏం చేస్తుంది, లేదా అది పార్టీ వ్యవహారం కాబట్టి వాళ్ళ ఇష్టం. కానీ మొత్తంగా చూస్తుంటే ఇక్కడ ఒక విషయం ఏపీ ప్రజల్ని తొలి చేస్తాం. అదేంటి? నేరాలు చేసిన వాళ్ళేమో ఇలా చేస్తున్నారు, లేదా మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, లేదా గత ప్రభుత్వంలో అందరినీ బాగా ఇబ్బందులకు గురి చేసిన వాళ్ళేమో ఛాలెంజ్ చేసి చేస్తున్నారు. అలాగే ఒక కార్యక్రమం నిర్వహించేస్తుంటే వంతా వాళ్లే వచ్చేస్తున్నారు. మరి వాళ్ళని కాపాడుతున్నారా, లేదా వాళ్ళకి సహకరిస్తున్న వాళ్ళని కూడా ఎందుకు ఉపేక్షిస్తున్నారు? బియ్యం దొంగతనం చేసిన వాళ్ళు ఒక ఎత్తు అయితే, ఈ దొంగతనం చేయడానికి సహకరించిన వాళ్ళకి, వాళ్ళు దాక్కునేయడానికి కూడా సహకరిస్తున్న వాళ్ళపై కూడా ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టట్లేదు? అసలు ఈ రాష్ట్రమేనా, లేదా వాటాలేసి పంచుకోవడానికి ఉందా అనేది కూడా సగటు ఆంధ్ర ప్రజలు అందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఎన్ని అంశాలు మనం చర్చిద్దాం. ఇది మరి ఇక్కడితో ఆగుతుందా? ఈ వేట ఆట, లేదా ప్రభుత్వం ఎలా దృష్టి సారిస్తుంది? ఒక జోగి రమేష్ వ్యవహారమే కాకుండా ఇటు కేసుల వ్యవహారంలో కూడా ఎలా ప్రొసీడ్ అవుతుంది? దీనికి ఒక కంక్లూజన్, లాజికల్ ఎండ్ వస్తుందా? ఎందుకంటే అందరూ ప్రశ్నిస్తున్నారు. అందరూ ఏపీలో 6 నెలల్లో పోలీసుల వేట నేరస్తుల ఆట కిందే కొనసాగుతుందా? దీనికి ఏమైనా లాజికల్ ఎండ్, కంక్లూజన్ ప్రభుత్వం చూస్తుందా? ఎందుకంటే అనేక ప్రశ్నలు ప్రజల్లో ఉన్న నేపథ్యంలో చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు రాజేష్ సప్సాని గారు, టీడీపీ నుంచి ఎస్పీ సాహెబ్, కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున. అందరికీ స్వాగతం. రాజేష్ సప్సాని గారు, మీతో ప్రారంభిస్తాను. సో ఈ పోలీసుల వేట ఆట అన్నది పక్కన పెడితే
ముందు ఇప్పుడు చాలా తీవ్ర దుమారం రేపుతున్న అంశం జోగి రమేష్, లేకపోతే సగం మంది వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణలో ఉన్న అంశంపై ఆమూలాగ్రం ప్రజలు, పార్టీ కార్యకర్తలు అందరూ చర్చిస్తున్న అంశం. ముందు దీంతో మాట్లాడి మనం అంశంలోకి వెళదాం. ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులు, అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. ఇక్కడ చాలా కీలకంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఉంటుంది. చెప్పండి. ఇవాళ గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ ఎందుకు ఏర్పాటు చేశారు? ఆయన చరిత్ర ఏంటి? గొప్ప పోరాట యోధులు, స్వాతంత్ర సమరయోధులు, భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి తర్వాత మరొక సర్దార్గా పిలువబడిన లచ్చన్న గారు లాంటి చరిత్రకారుడికి గుర్తింపు, గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ సామాజిక వర్గం ఒక విగ్రహావిష్కరణ కార్యక్రమం పెట్టుకుంది. ఇవాళ అంటే ఇదొక పెడధోరణి మనం చూస్తా ఉన్నాం. అంటే విగ్రహావిష్కరణ పెడధోరణి అంటల్లా, అటువంటి సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం పోరాటం చేసిన వాళ్ళని ఆయా కుల సంఘాలు మాత్రమే విగ్రహావిష్కరణలు ఏర్పాటు చేయడం. అల్లూరి సీతారామరాజు గారితో ఏర్పాటు చేయాలి అని అంటే రాజులు, ఎన్టీ రామారావు గారితో ఏర్పాటు చేయాలంటే కమ్మవారు, పొట్టి శ్రీరాములు గారితో ఏర్పాటు చేయాలంటే వైశ్యులు, ఇవాళ గౌతు లచ్చన్న గారితో ఏర్పాటు చేయాలంటే గౌళ్ళు. వీళ్ళల్లో ఎవరు కూడా వాళ్ళ కులాల కోసం పోరాటాలు చేసిన నేపథ్యం కాదు వారిది. కానీ ఇవాళ సమాజం కోసం, దేశం కోసం పాటుపడ్డ వాళ్ళని కుల స్థాయికి దిగజార్చుకున్నాం మనం. అంబేద్కర్ గారి విగ్రహాలు ఏర్పాటు చేయాలంటే పల్లెల్లోనే. అంటే ఇవాళ వాళ్ళని ఆయా కులాల పాకెట్స్కి పరిమితం చేసే స్థాయికి మన సంస్కృతి దిగజారిందనేది వాస్తవం. ఇంకొక అంశం దగ్గరికి వస్తే, ఇవాళ లచ్చన్న గారు లాంటి మహోన్నతుడి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎవరిని ఆహ్వానిస్తున్నాము అనేది కనీస మాత్రపు విఘ్నత ఆ కుల సంఘ పెద్దలు ఆలోచించుకోవసరం లేదా? ఎవరి చేతుల మీదుగా ఆయన విగ్రహావిష్కరణ జరగాలి? ఆయన చరిత్ర ఏంటి? ఎంపీగా నెగ్గి తన రాజకీయ గురువు సహాధ్యాయులైన ఎన్జీ రంగా గారు ఎంపీగా ఇక్కడ ఓడిపోయారు అని చెప్పని తన పదవికి రాజీనామా చేసి ఎన్జీ రంగా గారిని గుంటూరు జిల్లా నుంచి అక్కడికి తీసుకెళ్లి నెగ్గించిన నేపథ్యం అయింది. శ్రీకాకుళం నుంచి మెడ్రాస్ వరకు రైతులతో కలిపి పాదయాత్ర చేసిన నేపథ్యం. బహుశా నేను అనుకోవటం మన ఒక గత 100 సంవత్సరాల చరిత్రలో అంత సుదీర్ఘ పాదయాత్ర చేసిన మొట్టమొదటి నాయకుడు ఆయనే. అటువంటి నాయకుడిని ప్రత్యర్థి రాజకీయ పక్షాల జెండాల మీద ఉచ్చబోసే వాళ్ళని పిలుస్తారా? ప్రత్యర్థి రాజకీయ పక్షాల కార్యాలయాలని తగలబెట్టే వాళ్ళని పిలుస్తారా? అగ్రిగోల్డ్ భూముల ఆస్తుల్ని ఫోర్జరీ డాక్యుమెంట్లతోటి హస్తగతం చేసుకొని వాటిని అమ్మి సొమ్ము చేసుకునే వాళ్ళని పిలుస్తారా? ప్రత్యర్థి రాజకీయ పార్టీ అధ్యక్షుడి ఇంటి మీదకి దాడులకు వెళ్ళే వాళ్ళని పిలుస్తారా? అంటే ఎవరి చేత ఆయన విగ్రహావిష్కరణ చేయించి ఆయన ఘనతని పెంచుతున్నారా, తగ్గిస్తున్నారా మీరు? అంటే మీ కులం అయితే చాలా, ఎవరినైనా పిలిచేస్తారా? ఆ కులంలో కూడా ఒక వ్యక్తిని గౌరవించుకుంటూ విగ్రహావిష్కరణ చేస్తున్నప్పుడు ఇంకొక గౌరవమైన వ్యక్తులతో కదా విగ్రహావిష్కరణ చేయించేది? ఏ రాజకీయ నేపథ్యం ఉన్నా, ఎంత దిగజారుడు చరిత్ర ఉన్నా, ఎంతటి దౌర్జన్యకాండలకు పాల్పడే వాళ్ళనైనా సరే కులం కాబట్టి బుధాన్ని వేసేసుకుంటారా? ఇది 100కి 100 అభ్యంతరకరం. ఇవాళ నిర్వాహకులుగా మీరు చేసిన తప్పుకి, మీ ఆహ్వానాన్ని మన్నించి హాజరైన పాపానికి ఆ లచ్చన్న గారి కుటుంబ సభ్యురాలు శిరీష్ గారు ఇబ్బంది పడతా ఉన్నారు. మంత్రి, స్థానిక శాసనసభ్యుడు ఆయన నా నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి అని చెప్పని హాజరైన పాపానికి ఆయన ఇబ్బంది పడతా ఉన్నాడు. వాళ్ళు పదే క్షమాపణలు చెప్తా ఉన్నారు, నాయకత్వానికి సంజాషులు ఇచ్చుకుంటా ఉన్నారు. గత 2-3 రోజులుగా వాళ్ళని విపరీతంగా ట్రోల్ చేస్తున్న శ్రేణులకి వాళ్ళు వివరణ ఇచ్చుకునే పరిస్థితులు ఉత్పన్నమైనవి. ఆ మాత్రపు కామన్ సెన్స్ మీకు పనిచేయదా? కులంలో ఇంకా గౌరవప్రదమైన వ్యక్తులు లేరా? వీళ్ళు తప్ప కేవలం మీరు రాజకీయాలకు అతీతంగా కులానికి ప్రాధాన్యత ఇచ్చి అన్ని పార్టీలను ఆహ్వానించారు. సరే, మరి అదే వేదిక మీద నుంచి జోగి రమేష్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏకైక ముఖ్యమంత్రి గౌతు లచ్చన్న గారిని గౌరవించింది, ఆయన 100వ జయంతి కార్యక్రమాలు నిర్వహణ చేసింది రవీంద్ర భారతిలో అని చెప్పని ప్రసంగం చేస్తున్నప్పుడు రాజకీయ ప్రసంగాలు చేయొద్దని చెప్పని ఎందుకు అడ్డుకోవాలి మీరు ఆయన్ని? ఆయన ప్రసంగానికి కేరింతలు కొడుతూ ఏళ్ళేస్తున్న వాళ్ళని ఎందుకని కట్టడి చేసే ప్రయత్నం చేయాల? అంటే ఈ విగ్రహ ఆవిష్కరణ మాటున ఓడిపోయి ఇళ్లలో కూర్చొని ఉన్న వాళ్ళకి ఒక రాజకీయంగా మళ్ళీ వాళ్ళకు ఒక అంటే పునరావాసానికి అవకాశం కల్పించే ప్రయత్నాలు దీని ద్వారా ఏర్పాటు చేశారా? ఇవాళ 100కి 100 ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించే సందర్భంగా ఎవరితోటి ఎవరి విగ్రహాల ఆవిష్కరణ చేయించుతున్నాం, వాళ్ళకి ఆ యోగ్యత, ఆ క్యారెక్టర్ ఉన్నాయో లేవో అనేది మొట్టమొదటి ఆలోచన చేయండి. ఇవాళ మీరు గౌతు లచ్చన్న గారి కీర్తిని పెంచలా, ఇటువంటి వ్యక్తుల చేత ఆయన విగ్రహావిష్కరణ చేయించి ఆయన ప్రతిష్ట దిగజార్చారు. మొట్టమొదట
వాళ్ళ కుటుంబ సభ్యులను మీరు వాళ్ళ అవమానపరిచారు, సంజాయిషి ఇచ్చుకునే దుస్థితి కల్పించారు. మొట్టమొదట ఇది గుణపాఠంగా నేర్చుకొని రాష్ట్రంలో భవిష్యత్తులో ఏ కుల సంఘమైనా సరే ఇంకెవరు విగ్రహావిష్కరణ కార్యక్రమం తలపెట్టుకునే సందర్భంగానైనా సరే మొట్టమొదట ఎవరు హాజరవుతున్నారు అనేది తెలియజేసి దానికి ఇష్టమయ్యే వాళ్ళని రమ్మనండి. తర్వాత ఈ వివాదం ఇట్లా కొనసాగటం అనేది 100% శ్రేయస్కరం కాదు. పార్థసారథి గారు, శిరీష్ గారు ఆల్రెడీ వివరణ ఇచ్చున్న నేపథ్యంలో దాదాపుగా నేను అనుకోవటం పార్థసారథి గారు అయితే నిన్న సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కూడా వ్యక్తిగతంగాను కలిసి కూడా వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. శిరీష్ గారు కూడా వీడియో రూపంలో వివరణ ఇచ్చారు. బహుశా నేను అనుకుంటే ఇవాళ రేపట్లో వారు కూడా వచ్చి నాయకత్వాన్ని కలవచ్చు. ఇక ఈ అంశం ఒక ముగింపుకు వస్తుంది. అదే అంటే దీంతో పాటు ఇప్పుడు ఈ అంశాలు ఈ 6 నెలల్లో ఈ ఇందాక మీరు ప్రస్తావించిన బియ్యం అంశం అండి. ఇవాళ పేరు నాని ఇవాళ వ్యవస్థలకు ఒక సవాల్ విసురుతా ఉన్నాడు. డబ్బులు కట్టి వ్యవస్థల్లో ఒక సమూల ప్రక్షాళన వచ్చి తీరాల్సిన పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. నాకున్న అనుభవం రీత్యా చెప్తా ఉన్నా నేను, ఒక ఎంపీటీసీ మెంబర్గా నామినేషన్ వేయాలి అని అంటే ఆ మండలంలో రిజిస్టర్డ్ కాంట్రాక్టర్గా ఉండకూడదు. ఆ మండలంలో వెండర్ గాను కాంట్రాక్టర్ గాను రిజిస్టర్ అయి ఉన్న వ్యక్తులు ఆ మండలంలో పోటీ చేయడానికి అనర్హులు. అటువంటిప్పుడు ఇవాళ శాసనసభ్యుడిగా ఉన్న పేరు నాని అంటే ఇవాళ ఎంపీటీసీల్లో పోటీ చేయడానికి ఒక రూలు, శాసనసభ్యులకి మాత్రం వెసులుబాటు ఉంటుందా? వాళ్ళు శాసనసభ్యులు ఎన్నికైన తర్వాత ప్రభుత్వ విభాగాలకి వాళ్ళ ఆస్తులు ఎట్లా ఎంగేజ్ చేస్తారు? లీజ్ ప్రాతిపదిక మీద. ఇవాళ ఎంగేజ్ చేసిన పర్యవసానమే కదా ఇవాళ ఈ అధికార దుర్వినియోగానికి పాల్పడి అందులో బియ్యం మాయం చేయగలిగింది. ఇవాళ వాళ్లే శాసనసభ్యులు, వాళ్లే మంత్రులు, వాళ్ళ ఆస్తులే ప్రభుత్వానికి లీజుకి ఇచ్చుంటాయి. అందులో ప్రజలకు సంబంధించిన బియ్యం స్టాక్ చేస్తూ ఉంటారు. వాటిని వీళ్ళు లిఫ్ట్ చేసి వాళ్ళ అంటే వీళ్ళ అధికారం కొనసాగుతుంది అని చెప్పని 100% ఇవాళ మండలంలో ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అదే విధానాన్ని ఎమ్మెల్యేలకి, ఎంపీలకు కూడా వర్తింపజేయాలి. ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికైతే వాళ్ళు ప్రభుత్వంతో వెండర్గా ఉండటానికి వీలేదు. ఎందుకంటే వీళ్ళే పాలసీ మేకర్స్గా ఉండి వీళ్ళే ప్రభుత్వానికి వెండర్స్గా, కాంట్రాక్టర్స్గా వీళ్ళే ఎలా గోడౌన్లు లీజులకు ఇచ్చి వీళ్ళు ఎలా ఆర్థిక ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. 100% ప్రభుత్వ పరంగా ఈ విధమైన వెసులుబాటు అయితే తీసుకురావాలి. అండ్ అలాగే 20 రోజులైన తనిఖీలకి సంబంధించి అదే ఇంకొక అంశం. ఇవాళ అసలు ఈ వ్యవస్థలో చాలా లోటుపాట్లు ఉన్నాయి. సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు వారి తెనాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. తెనాలకే సంబంధించిన తెనాల్లో ఒక డీలర్ నుంచి నాకు వచ్చిన వివరాలు షేర్ చేస్తా ఉన్నా. చెప్పండి. వాళ్ళకి 13,251 కిలోల 960 గ్రాములు వాళ్ళకి రావాలి కోట. 12,921 కిలోల 940 గ్రాములు అంటే 330 కిలోల 20 గ్రాములు తరుగు వచ్చింది వాళ్ళకి. అంటే వాళ్ళకి స్టాక్ పాయింట్ నుంచి ఒక డీలర్ కి వస్తున్న బియ్యంలోనే 330 కిలోలు తరుగు వస్తుంటే ఏం చేస్తాడు ఈ డీలరు? కార్డుదారుడికి తక్కువ కొలత ఇస్తాడుగా. కిలో ఇవ్వాల్సిన దగ్గర 900 గ్రాములే ఇస్తాడు ఇతను కూడా. లేకపోతే ఇతను ఎక్కడి నుంచి పెట్టుకుంటాడు? అంటే అసలు రైతుల దగ్గర నుంచి మిల్లుకి వెళ్ళి మిల్లు దగ్గర ప్రాసెస్ అయ్యి వేజేసి గోడౌన్లోకి వచ్చిన బియ్యం 330 కిలోలు తరుగవుతుంది ఒక డీలర్కి వచ్చే బియ్యంలోనే అవుతుంది అని అంటే ఏ పందికొక్కులు ఈ మధ్యలో ఈ బియ్యాన్ని భోంచేస్తా ఉన్నాయి? అసలు పందికొక్కులు భోంచేస్తా ఉన్నాయా, లేదు ప్యాంట్ షర్ట్లు వేసుకున్న పందికొక్కులు భోంచేస్తా ఉన్నాయా? 330 కిలోలు అడుగుతున్నా. నేరాలు చేసిన వాళ్ళకంటే వాళ్ళకి సహకరిస్తున్న వాళ్ళు, వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రమాదం. టీడీపీ నుంచి సాహెబ్ గారు ఉన్నారు. నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అనేక విషయాలు ఆన్సర్ చేయాలి అంటే జరుగుతున్న పరిణామాలు ప్రజలు గాని కార్యకర్తలు గాని అందరూ అన్ని చూస్తున్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో అంశమైన బియ్యం మాఫియా వ్యవహారంలో అయినా అరెస్ట్ల అంశాల్లో అయినా ఏంటిదంతా? ఇది మరీ మంచి ప్రభుత్వమా లేకపోతే మరీ ఓవర్ మంచితనం అయిపోయిందా అన్నది చర్చ. విజయ్ చంద్రిక్ గారు, తమరికి ప్యానెల్ లో ఉన్నటువంటి అప్పసాని రాజేష్ గారికి, మిత్రులు కాంగ్రెస్ మిత్రులకి, అదేవిధంగా ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మీరు ఇంట్రోలో చాలా అంశాలు ప్రస్తావించారు, అప్పసాని రాజేష్ గారు కూడా చాలా అంశాలు ప్రస్తావించారు. వాస్తవంగా కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకి వాళ్ళ ఆవేదన ఎలా ఉండిద్దంటే, ఎలక్షన్ ముందులండి మేము పోరాటాలు చేస్తాం, జెండా మోసి వాడు వైసీపీ, మేము తెలుగుదేశం పార్టీ, వాళ్ళకి మాకు పడదండి. సొంత అన్నైనా గానీ అతను వేరే పార్టీలో ఉంటే వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు ఏమైనా జరిగినా కూడా వాస్తవంగా మేము వెళ్ళం. ఎందుకంటే మా కార్యకర్తల అభిమానం అటువంటిది పార్టీ అంటే. మా అధినాయకుడు అంటే మాకు పార్టీ మీద అంత అభిమానం ఉంటుందండి. మా అధినాయకుడు గాని అలాగే లోకేష్ గారిని కానీ ఎవరన్నా అన్నారంటే వాళ్ళతో తగువులు పెట్టుకొని దెబ్బలు తిని వాళ్ళని కొట్టినటువంటి సందర్భాలు గ్రామీణ ప్రాంతాల్లో పోకొల్లండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే
కొంతమంది నాయకులు చేసేటువంటి విధానాల వల్ల కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఎందుకంటే పై స్థాయిలో వాళ్ళందరూ ఒకటే అనుకుంటున్నారు. కానీ తప్పు జరిగినప్పుడు క్షమాపణ కాదండి, తప్పు జరగక ముందే చూసుకోవాలి. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క మనోవేదన నేను చెబుతున్నా, ఇది నా సొంతంది కాదు. సో ఇక వాళ్ళు నాయకులు కూడా ఏంటంటే చాలా మంది మీరు చూడండి, ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుల సంఘాలని పేరు చెప్పుకొని ఈ గెలిచిన పార్టీలోకి వస్తా ఉంటారు. అదే విధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా క్యూ కడుతున్నారు, కొంతమంది జనసేనలోకి వెళ్తున్నారు, కొంతమంది బీజేపీలోకి వెళ్తున్నారు. కానీ ఇక్కడ బేసికల్ గా మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి కార్యకర్తల యొక్క మనోవేదన వేరుగా ఉండేది. ఎందుకంటే వీడు ఆత్మస్థైర్యంతో ముందరకెళ్లి మొన్నటిదాకా బ్రహ్మాండంగా వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు వీళ్ళు వచ్చి కలిసినప్పుడు ఏమైందంటే వీళ్ళ ప్రాధాన్యత తగ్గిపోతుందనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి లోకేష్ గారు కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నారండి. ఎవరిని అడిగారు, మేము రెండోసారి వాళ్ళు తప్పు చేయమన్నారు. ఇందాక గౌతు లచ్చన్న గారి గురించి చాలా గొప్పగా చెప్పారు, వాస్తవంగా చాలా గొప్ప వ్యక్తులు వాళ్ళు. అదే విధంగా సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క అంశాలను కూడా పరిగణిస్తూ ఏదైతే ఈ నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా కార్యకర్తల మనోభావాలతో ముందుకు నడుచుకోవాలి. నేను ఇక్కడ ఇంకో అంశం కూడా ప్రస్తావిస్తున్నా. ప్రతి అంశాన్ని మా అధినాయకుడు కానీ అలాగే లోకేష్ గారు కానీ వాళ్ళు పరిశీలించలేదు. కొన్ని విషయాలు లోపల్లో ఉంటా ఉంటాయి. పార్టీలు మారొచ్చినటువంటి ఎమ్మెల్యేలు మా పార్టీ కార్యకర్తలను పట్టించుకోవటం లేదు అనే భావన ఆ కాన్స్టిట్యున్సీలో బాగుందండి. కాబట్టి దీన్ని కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన మొత్తం సెటరేట్ చేసుకుంటా వస్తున్నారు. ఏది ఏమైనా కానీ పార్టీలు అనేవి కార్యకర్తల ఆలోచన విధానానికి అనుగుణంగా వెళ్ళినప్పుడు కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో చేస్తారు. ఎలక్షన్స్ లో ప్రాణాలు ఇస్తానికైనా కానీ పోరాడతారండి. కాబట్టి ఈ అంశం అనేది లోకేష్ గారు ఈ అంశాన్ని మీరు చెప్పారని మాట్లాడుతున్నారు కాబట్టి మీ అధినాయకత్వం దృష్టి పెడుతుందేమో చూద్దాం. ఈ అంశం పక్కన పెడితే అరెస్ట్ల అంశం విధానికి వద్దాం. ఈ 6 నెలల్లో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సిఐడి మాజీ చీఫ్ సంజయ్ గారు అంటున్నారు, ఆయనకి ఇప్పుడు మళ్ళీ బెయిల్ తెచ్చుకోవడానికి ఎన్ని రోజులు టైం ఇస్తారు? అంటే ఇక్కడ ఒక అంశం ఉందండి. సిద్ధాంత ప్రకారం ఏదైతే చట్టాల ప్రకారం నడుచుకునేటువంటి ప్రభుత్వాలు కొంత అరెస్టులు చేయటం కానీ కొన్ని మౌలికమైనటువంటి విషయాల్లో లేట్ అవ్వచ్చు. కానీ ఫ్రీ ఫిక్స్ గా వాళ్ళు చేసినటువంటి విషయాలు ఏంటనేది మేము న్యాయస్థానాలకు సమర్పిస్తున్నాం. మీరు చూడండి, సోషల్ మీడియా ఇష్యూలో కావచ్చు దాదాపు 60-70 మంది మీద చర్యలు తీసుకున్నారు. వాళ్ళ మీద వాళ్ళకి వాస్తవంగా 41 నోటీసులు. నేను అడిగిన ప్రశ్న అది కాదు. కేసులు పెట్టిన తర్వాత 20-30 రోజులు వాళ్ళు బెయిల్ తెచ్చుకునే టైం ఇస్తున్నారు కదా, ఇప్పుడు సంజయ్ గారికి ఎంత టైం ఇస్తారని అంటున్నా, ప్రజలకు ఆ డౌట్. ఇప్పుడు సంజయ్ గారు కావచ్చు అండి, కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టారు. వాళ్ళు న్యాయస్థానాల్లో ఇష్యూ నడుస్తున్నప్పుడు దాన్ని మనం కొంచెం పరిగణలోకి తీసుకోవాలి. ఇంకోటి ఇక్కడ చట్టపరంగా మేము చేస్తున్నాము, వాళ్ళు వెళ్ళిపోయి కోర్టు 20 రోజుల వరకు చర్యలు తీసుకోవద్దన్నా కనట్లా, నేను పెట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళే గ్యాప్ ఏం చేస్తున్నారని అడిగా. ఇప్పుడు మేడం ఆ గ్యాప్ లో విజయపాల్ గారు ఉన్నారండి. చిన్న ఎగ్జాంపుల్, RRR కేసులో విజయపాల్ గారు ఉన్నారు. అతని మీద చట్టపరంగానే ముందుకు వెళ్తున్నారు. అసలు ఏం జరిగింది ఏందనేది. అలాగే సంజయ్ కావచ్చు, ఇంకా వేరే అధికారులు కావచ్చు, వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామండి. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే కూటమి ప్రభుత్వం చట్టబద్ధంగా వెళ్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ప్రెస్ మీట్లు పెట్టుకోగలుగుతున్నాడండి, రేపు పుట్టినరోజు చేసుకోబోతున్నాడండి. కానీ గతంలో ఏదైతే వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము అసలు బయటకు రావడానికి లేదు, బయటకు వచ్చి ఏదైనా మీటింగ్లు పెట్టుకోవడానికి లేదు, జీవో లాంటి జీవోలు తీసుకొచ్చారు. ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మీరు కావచ్చు, బయట మా కార్యకర్తలు కావచ్చు, చాలా మంది వేసే ప్రశ్న మీరు వేసిన ప్రశ్నే. మేము ఒక సిస్టమ్ గా వెళ్తున్నాం కాబట్టి లేట్ అవుతుంది. ఒక సంజయ్ కాదండి, దాదాపు ఒక 7-8 మంది ఐపీఎస్ ఆఫీసర్లు రేషన్ బియ్యం విషయంలోనే చూద్దాం. మరి 20 రోజులు పట్టేసిందా లెక్కేయటానికి? అంటే రేషన్ బియ్యంలో కూడా మేడం ఇక్కడ ఏమవుతుందంటే వాస్తవంగా చెప్పుకోవాలంటే కొంతమంది అధికారులు కుమ్మక్కయ్యారు. ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారో, ఎవరైతే ఫుడ్ కార్పొరేషన్ లో ఉన్నారో గుర్తించట్లేదా? ఎస్, గుర్తించారండి. వాళ్ళని గుర్తించారు, వాళ్ళని ఐడెంటిఫై చేశారు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక దొంగని గుర్తించి వాడిని ఎమ్మటిని తీసేసామనుకోండి, వాడు చేసిన దొంగతనం మనకు తెలియదు. కాబట్టి అధికారులు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ మీద ఇంకొక స్థాయి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు పనిచేస్తున్నారండి. కాబట్టి ఇప్పుడు బేబీ నానికి సంబంధించి ఏదైతే ఆ బియ్యం దోపిడీ చేశాడో దానికి సంబంధించి 2 గొడవలు అనేది బయటకు వస్తుంది. నిన్న మా నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ కూడా ఏమన్నారు, మేము కాకినాడ పోర్టులో కావచ్చు, అదేవిధంగా నిన్న జరిగినటువంటి గోదావరి విషయంలో కావచ్చు, క్రియాశీలకమైనటువంటి కొన్ని విషయాలు మా దగ్గరికి వచ్చినాయి. మేము దీని మీద క్రిమినల్ కేసులు పెడుతున్నాం, పీడీఆర్లు పెడుతున్నాము. ఏదో మేము ఇచ్చేసేసేసి అధికారులతో కుమ్మక్క అయిపోయి పేరు నాని తన న్యాయవాది ద్వారా ఏదో ₹1 ఒకసారి డీడీలు తీయటం, ఇంకోసారి 73 లక్షల డీడీలు తీస్తే ఇది కుదరదు. వాస్తవంగా ఆ కంపారిజన్ చేసి అసలు ఎన్ని బియ్యం ఉన్నాయి ఇక్కడ అనేది బయటికి తీస్తున్నారు. నిన్న కొన్ని గోదాములు ఖాళీ చేశారు.
ఏదైతే మచిలీపట్నంలో ఉన్నటువంటి ఏఎంసీ కొన్ని పంపించారు. ఖచ్చితంగా వాళ్ళకి లుకౌట్ నోటీసులు ఇచ్చారు. మేము చేయాల్సినవన్నీ చేసుకొస్తున్నాం. ఇప్పటికే ఆ జయసుధ గారు ఇల్లు వదిలి పారిపోయారు. పేరుని దాన్ని బయటకు వచ్చి గొప్ప గొప్ప శుద్ధపూస మాటలు చెబుతా ఉంటారండి. నేను బ్రహ్మాండం అయిందని. ఏది ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడలేడే? ఇక్కడ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మేము ఏమంటామంటే ఇప్పుడు రాజకీయ కక్ష పూరితంతో వెళ్తున్నారు, ఏదైనా చేస్తే అని చెప్పి వాళ్ళు గగ్గోలు పెడుతూ ఉన్నారు. కానీ మేము రాజకీయ నేను ఒక విషయం చెప్పనా, 6 నెలల్లో నిజంగా ప్రజలు ఏమనుకున్నారో తెలుసా? అమ్మయ్య, నిన్న కూడా ఒక ప్యానలిస్ట్ అన్నారు, మేము హాయిగా నిద్రపోతున్నాం, శాంతి భద్రతల గతంలో లాగా ఎప్పుడు ఎవరు అరెస్ట్ చేస్తారో ఇలాంటి ఇష్యూస్ మేము ఫేస్ చేయటం లేదు, నిజంగా చక్కగా బాగుంది, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నారు, లేకపోతే అమరావతి పోలవరంలో ఈ ఫిక్స్డ్ టైం బౌండ్ పెట్టుకుని వెళ్తున్నారు, గతానికి దీనికి కనిపిస్తుంది, కలెక్టర్ల సదస్సులో చాలా బాగుంది, ఇవన్నీ కనిపిస్తున్నా కూడా ఇంత అందరినీ చేసిన వాళ్ళు నేరస్తులు కానీ నేరస్తులు సహకరిస్తున్న వాళ్ళ విషయంలో కానీ ఆ 0.001% ఎందుకట్ట చేస్తున్నారు? అది చాలు కదా, రేపొద్దున వాళ్ళు మీకు ఛాలెంజ్ చేస్తున్నారు కదా. నేను ఒక ప్రశ్న అడుగుతానండి. ఒక వ్యవస్థలో ఇప్పుడు మా ఛానలే ఉంది, నేను పనిచేస్తున్నానా లేదా, ఫీడ్బ్యాక్ ఛానల్స్ చాలా ఉంటాయి. మీ ఫీడ్బ్యాక్ ఛానల్స్ ఏమైనా మూసుకుపోయాయా? ఇక్కడ విజయ్ చంద్ర గారు మీకంటే ఒక వ్యవస్థ ఫీడ్బ్యాక్ ఛానల్స్ ఉంటాయి కదా ప్రతి అంశంలో. మీ ఫీడ్బ్యాక్ ఛానల్స్ ఏవయ్యా? కళ్ళకు గంతలు కట్టుకున్నాయా? ఏమండి, విజయ్ చంద్ర గారు ఫీడ్బ్యాక్ ఛానల్స్ ఉంటాయి, విజిలెన్స్ రిపోర్ట్లు ఇస్తా ఉంటారు, సిఐడి వాళ్ళ దర్యాప్తులు చేసినటువంటి అంశాలు ఇస్తా ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే గత ప్రభుత్వంలో ఎక్కడ ఏమి ఇష్యూ జరిగినా కానీ చూడండి, ల్యాండ్ ఇష్యూలు కావచ్చు, మైన్ ఇష్యూలు కావచ్చు, వైన్ ఇష్యూలు కావచ్చు, ఇప్పుడు రైస్ మాఫియా కావచ్చు, ఇవన్నీ బయటికి తీయబట్టే కదండి. వీటి మీద కొంత వర్క్ చేయబట్టే కదా ఈ బయటకు వస్తుంది. మేము వర్క్ చేయకుండా ఉంటే అసలు ఈ బయటికే రావు కదా. ఆ 2 గోదాముల్లో ఉన్నటువంటి సరుకు 4023 క్వింటాలు ఒకటి, తర్వాత ఒక 250 అన్నాక మళ్ళీ లెక్కేశారు. అంటే అప్పటి వరకు అధికారులు ఎందుకు చేయలేదు? లేకపోతే ప్రతిదానికి పౌర సరఫరాల శాఖ మంత్రి వెళ్ళిపోవాలా? విజయ్ చంద్ర గారు ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది అధికారులు మొన్నటిదాకా వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం, వాళ్ళ దగ్గర నుంచి లంచాలకు అలవాటు పడినటువంటి వ్యక్తులు ముందర ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కాబట్టి మేము సక్రమంగా దర్యాప్తు చేయబట్టే కదండి వాళ్ళ మీద లుకౌట్ నోటీసులు ఇచ్చాము. అదే విధంగా కాదయా నువ్వు 1,73,00,000 ఏ విధంగా కడతావు, ఖచ్చితంగా దీని మీద వాళ్ళ వ్యవహారం ఎలా ఉంది? డబ్బులు ఇచ్చి డీడీలు ఇస్తే కట్టేశాం కదా, ఇంకేంటి అంటున్నారు కదా. నేను చెప్పేది అదే విజయ్ చంద్ర గారు, వాళ్ళు చేసేటువంటి విధానాలను మేము ప్రజలకు తెలియచేయాలి. ఇక్కడ కోర్టుల్లో శిక్షలు పడతాయి, ప్రజలకు చెప్పాలి ఇదిగో ఈ విధంగా చేశారని చెప్పి. కాబట్టి ఎన్ని బయటకు వస్తున్నాయి చూడండి. జల్లా నౌకలో దాదాపు 1350 టన్నులు బియ్యం అక్కడ ఉన్నాయి థర్డ్ ర్యాక్ లో. దాన్ని అక్కడ వెళ్ళి కలెక్టర్ సీజ్ చేశారు, బయటికి తీసుకొచ్చారు. ఈ అంశం కోర్టులోకి వెళ్తే అసలు ఈ బియ్యం సరఫరా చేయడానికి ఏమైనా అనుమతులు ఉన్నాయని గౌరవ హైకోర్టు ప్రశ్నించింది. దీంతో పాటు ఈ బియ్యం సరఫరాని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ ఆపేసేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని చెప్పి క్వశ్చన్ చేశారు. దీని మీద వివరణ కోరుతున్నారు. మేమేమంటామంటే ఒకటండి, చట్టపరంగా వెళ్లే వాడికి అన్ని అడ్డంకులే, చట్టం లేదు, న్యాయం లేదు, ధర్మం లేదనే వాడికి ఏముండదండి. ఇప్పుడు విలన్కి హీరోకి తేడా ఉండిద్దండి. విలన్ సినిమా మొత్తం చివరిదాకా చేస్తాడు, హీరో చివరిలో కొట్టేస్తాడు. అదే మా కూటమి ప్రభుత్వం అండి. నేను అంటుంది ఏంటంటే అదే ఇంకా హీరోనే ఇంకా విలనే తిప్పలు పెడుతున్నట్టుందని నేను అందుకే అన్నాను. పుష్ప సినిమాలో కూడా ఈ గంధపు చెక్కల స్మగ్లరే ఆ పోలీసు వాడిని ఎదిరించడానికి పట్టుకోరా దమ్ముంటే అంటా ఉంటాడు. అట్టగా ఉంది ఇవన్నీ చూస్తుంటే. మీరు దమ్ముంటే పట్టుకోండి అంటారు, క్వాష్ పిటిషన్లు వేస్తున్నారు, బెయిల్స్ వేస్తున్నారు. మీరు లుకౌట్ ఇస్తే విజయసాయి రెడ్డి గారు ఏమన్నారు, నేను ఇక్కడే ఉన్నాను, లుకౌట్ ఎందుకు, అసలు ఏమన్నా బుర్రపని చేస్తుందా అని అడిగారు అందరినీ. సరే ఓకే, మీ వర్షన్ విన్నాను కదా, ఒకసారి కాంగ్రెస్ వర్షన్ కూడా నాగార్జున గారు. నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. యా, ఈ జరుగుతున్న అంశాలతో పాటు అందరూ మాట్లాడుతున్నా షర్మిల గారు చాలా చాలా విషయాలు కొంత మీడియాకి చెప్తున్నారు. అంటే గత ప్రభుత్వంలో జగన్ గారు చేసిన అంశాల్లో కానీ, రేషన్ బియ్యం వ్యవహారంలో కానీ, ఆ అధికారుల అంశాల్లో కానీ ఆవిడ చాలా చాలా ఓపెన్ గా చెప్తున్నారు. కొన్ని అయితే అసలు తెలియని సమాచారం ఆవిడే చెప్తున్నారు. ఈ మొత్తం పరిణామాలపై అసలు కాంగ్రెస్ రియాక్షన్స్ ఏంటి? మేడం, ఒక్కసారి మీరు నారా చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే ఆయనకున్న పేరు ఏంటంటే వ్యవస్థలను కానీ CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఉంది. ఆయన వచ్చిన తర్వాత అన్నిటినీ ఒక రేంజ్లో నడుపుతానే ఉంది. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 నెలలు అవుతున్నా ఇప్పటికీ ఆయనకి వ్యవస్థల మీద గ్రిప్ రాలేదంటానికి ఇది ఒక నిరసన మేడం.
ఎందుకంటే పేరును నాని లాంటి దొంగ వ్యక్తులు ఇప్పుడు సవాళ్ళు ఏమి విసురుతున్నారంటే, ఇందాక మీరు చెప్పినట్టు దమ్ముంటే పట్టుకో చంద్రబాబు గారు, పట్టుకుంటే వదిలేస్తాను పాలిటిక్స్ అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. Okay. ఎందుకంటే ఇందాక సోదరులు కూడా చెప్పినట్టు లుక్అవుట్ నోట్స్ ఇష్యూ చేసాం, ఆమె ఎక్కడుందో కనపడలేదు అంటే ఒక గృహిణి ఆమె, కనీసం ఆమెను పట్టుకోవటానికి కూడా మీ పోలీసులు కానీ, మీరు నడుపుతున్న సిఐడి కానీ, మీరు నడుపుతున్న సిస్టమ్ కానీ పనిచేయట్లేదంటే మీరు ఎంత చండాలంగా గవర్నమెంట్ నడుపుతున్నారో ఒక్కసారి అర్థం చేసుకోవాలి మేడం. ఇందాక మీరు అన్నట్టు అదే అండి, ఇందాక మీరు అన్నట్టు విజయసాయి రెడ్డి గారు వైజాగ్ లో అక్కడ ఉండి నేను ఎక్కడ ఉన్నాను మీరు పట్టుకొని చూద్దామని సవాల్ ఇస్తారు మేడం. లుకౌట్ విషయంలో కూడా ఆయన ఛాలెంజ్ చేశారు. అసలు వదిలేడు, సవాల్ వదిలేడు. ఆయన వైజాగ్ వచ్చి నేను ఎక్కడ ఉన్నా మీరు ఎందుకు రావట్లేదు, ఎందుకు పట్టుకోవట్లేదు అంటే వీళ్ళు నిజంగా పోలీసులు ఏం చేస్తున్నారు, లేదంటే గవర్నమెంట్ మెతక ధోరణి ఎందుకు అవలంబిస్తున్నారు అర్థం కావట్లేదు మేడం. పేరు నాని గారి విషయంలోకి వస్తే అతనికి అసలు మిస్ అయినట్టు ఎలా తెలిసింది? ఎందుకంటే జనరల్గా గూడెంలో ఉన్నప్పుడు రెంట్కి ఇచ్చినప్పుడు ప్రభుత్వమే దాని మెయింటెనెన్స్ చూడాలి, ప్రభుత్వం మొత్తం చూసి ఆ సిస్టమ్ మొత్తం ప్రభుత్వం కంట్రోల్లో ఉండాల్సింది. ఇతను ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? ఒకటి సరే, ప్రభుత్వ సిస్టమ్ ఉన్నప్పుడు డైలీ కానీ వీక్లీ కానీ మంత్లీ కానీ ఆడిట్ జరిగిద్ది, ఎన్ని బస్తాలు ఉన్నాయి, ఎన్ని పోయినాయి, ఎన్ని ఇంటేక్ మొత్తం ఉంటది. 6 months అవుతున్నా కానీ ఇంతవరకు బయటకు రాలేదంటే వ్యవస్థలు వాళ్ళు ఎంత మేనేజ్ చేసి ఉంటారు, వీళ్ళకి ఇంకా వ్యవస్థల మీద అంత గ్రిప్ రాలేదో ఒక్కసారి మనం అది అర్థం చేసుకోవాలి మేడం. వీళ్ళు అనేది ఏంటంటే ఎంత దిగజారిపోతేనే మేము సెట్ చేసుకుంటూ వస్తున్నాము అభివృద్ధి సంక్షేమంతో పాటు అని ప్రభుత్వం కానీ పెద్దలు కానీ చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు మేడం, వాళ్ళకేంది తప్పు చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడికెక్కడ ట్రాన్స్ఫర్లో పెడుతున్నారు. వాళ్ళు మీ చుట్టాలా, మీ బంధువులా, లేదంటే మీ బామర్దులా, బావలా? ఎవరైనా ఎంప్లాయీస్ తప్పు చేసినా ఒకళ్ళు 2-3 తీసి పక్కన వేస్తే, సస్పెండ్ డిస్మిస్ చేసేస్తే, సహకరిస్తున్న వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటే రిమైనింగ్ వాళ్ళు భయపడతారు కదా, ఇంకో తప్పు జరగకుండా ఉంది కదా. అది వచ్చిన 1-2 నెలల్లో మీరు గనుక చేసుంటే, 1-2 నెలల క్రితం మీరు చేస్తుంటే ఇప్పటికీ ఇలాంటి రిపీట్ అయ్యే కాదు కదా. మీరు ఏం చేయట్లేదు కాబట్టి, మీరు ఏం చేయలేరని చెప్పి ఎంప్లాయీస్కి అర్థమైంది కాబట్టి ఈరోజు వాళ్ళు ఇష్టానుసారంగా వైసీపీ వాళ్ళకి ఇంకా తొత్తులా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇందాక సోదరులు అన్నట్టు ఇవన్నీ విషయాలు నేను బయట పెట్టా కదా, ఇవన్నీ విషయాలు మీరు బయట పెట్టలేదండి. పేరు నాని గారి చేతగాని తనం వల్ల అది బయటకు పడింది. లేదంటే 1 బస్తా 2 బస్తాలు మేము ఆల్మోస్ట్ 3000 బస్తాలు పైన ఉన్నాయంటే 6 నెలలు ఆయన కప్పు పుచ్చుకొని వచ్చారంటే అంత ఇది ఎలా ఇంకా? అంటే ఒక్క విషయం చెప్పండి, ఇప్పుడు షర్మిల గారు మీడియాని అడ్రస్ చేస్తూ చాలా సమాచారం, చాలా మందికి తెలియని సమాచారం కూడా మాట్లాడుతున్నారు కదా. ఇంత అధికారులు కానీ వీళ్ళు కానీ ఇంకా అపోజిషన్ సేవలో తరించడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఆవిడ ఇంకా తరిస్తున్నారు అని అంటున్నారు కదా, ఎందుకు తరిస్తున్నారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థల్ని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేశారు మేడం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎంత ట్రై చేసినా ఇంకొక 6 నెలలు అయితే పడుతుంది ఈ వ్యవస్థలన్నీ స్ట్రైట్ అవడానికి, అంత పడుతుంది. ఎందుకంటే ఈ ఉన్న ఎంప్లాయీస్ కానీ ఇందాక పెద్దలు చెప్పినట్టు ప్యాంటు షర్ట్ వేసుకున్న వాళ్ళు కానీ చాలా మంది అవినీతి నిజాయితీగా పనిచేసిన ఆఫీసర్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మనం నిజాయితీగా ఉండి మనం చేసేది ఏంది, ప్రతి ఒక్కరు సంపాదించుకుంటున్నారు కదా, మనం ఎందుకు సంపాదించుకోకూడదు, వాళ్ళు కూడా ఆఖరికి అవినీతిలోకి ఇన్వాల్వ్ అయ్యారు మేడం. వాళ్ళందరూ సెటిలైట్ కాదంటే ఇంకొక 6 నెలలు పెట్టినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు మేడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి ఎంప్లాయీస్లకు ఏం తీసుకొచ్చాడంటే మెసేజ్, నేను ఇంకా 30 సంవత్సరాలు ఉంటాను, ఇంకా 30 సంవత్సరాలు ఉంటాను, ఇంకా 30 సంవత్సరాలు ఉంటాను అని చెప్పి వాళ్ళ మనసుల్లో మైండ్లో అది నాటి వాళ్ళని అవినీతి పరులుగా తీర్చిదిద్దారు. ఇప్పుడు వచ్చి వీళ్ళు మీరు నిజాయితీ పరులుగా అమ్మంటే వాళ్ళని ఎలా అవుతారు? ఇంకా వాళ్ళకి రావాల్సిన రెవెన్యూ ఇంకా తగ్గిపోయిందని మనం చెప్పుకోవాలి. నేను కాంగ్రెస్ ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీరు చాలా సుదీర్ఘమైనటువంటి పాలన చేసింది మీ పార్టీ. ఉమ్మడి కానీ లేకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూడా చేశారు సుదీర్ఘంగా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అధికారంలో ఉమ్మడిగా ఉన్నారు. మీరు కానీ లేకపోతే టీడీపీ కానీ ఉన్నప్పుడు ఎప్పుడు వ్యవస్థల ధ్వంసం లేదా వ్యవస్థలు ఇంత దారుణం అయిపోయిందన్న చర్చ వినలేదు ఎవరు. కానీ వైఎస్ కుమారుడైనటువంటి జగన్ గారి వ్యవహారంలో ఇంత దారుణాతి దారుణంగా అయిపోవడానికి కారణం ఏంటి అంటే మీరు ఎలా చూస్తారు? కాంగ్రెస్ ఉంది, టీడీపీ కూడా ఉంది. ఇంత ఈ స్థాయిలో ఇంకా ప్రభుత్వం మారినా కూడా అపోజిషన్ సేవలోనే తరించడం అంటే ఏమనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారండి మొదట వాళ్ళ బాబాయ్కి టికెట్ ఇచ్చినప్పుడు, ఎంపీగా టికెట్ ఇచ్చినప్పుడు అది కాదని అతని దగ్గర నుంచి లాక్కున్నప్పుడే మాకు అర్థమైంది ఇతను కరెక్ట్ కాదు, ఇతను ఏదో సమాజానికి చెడు ఇండికేషన్ ఇస్తున్నాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ అయింది. కాబట్టి ఎంపీ ఇచ్చినా కానీ అతనికి ఎటువంటి మినిస్టర్ లేకుండా, వాళ్ళ నాన్న సీఎం అయినా కానీ ఎటువంటి మినిస్టర్ లేకుండా ఓవర్ కూర్చోబెడితేనే ఇంత అవినీతి చేశాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత కనుక ఈయన ముఖ్యమంత్రి అయితే గనక ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఎలా నాశనం చేశాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని అంత దారుణంగా నాశనం చేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆయన బిహేవియర్ కానీ మీరు కానీ
చేసింది కాబట్టి అతను ముఖ్యమంత్రి కూడా ఒక ఎంపీగా వచ్చి ఆ తర్వాత అసలు ఏం జరిగింది, ఇతను ఎందుకు సీఎం ఇస్తే ఇన్ని కోట్లు ఎందుకు ఇస్తా అంటున్నాడు, ఇంత ధైర్యం ఇతను ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఇదైన తర్వాత మాకున్న ఇన్ఫర్మేషన్ తో అప్పుడు సిబిఐ ఎంక్వైరీగా అన్ని చేస్తే నిజాలు అప్పుడు బయటపడ్డాయి మేడం. ఇతను వ్యవస్థల్ని ఎంత నాశనం చేశాడు ఏందని చెప్పి అప్పుడు బయటపడ్డాయి మేడం. సో ఆయన ముఖ్యమంత్రి కాకుండానే ఒక ఎంపీగానే వ్యవస్థను ఇంత నాశనం చేశారంటే ఇతను గనక ముఖ్యమంత్రి పదవి ఇస్తే అసలు ఏపీని అప్పుడే అమ్మేసేవారని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది కాబట్టి అతను ముఖ్యమంత్రి ఇవ్వకుండా ఉంచింది. కానీ ప్రజలు ఏంటంటే ఒక్క అవకాశం ఇద్దాం, రాజశేఖర రెడ్డి గారి మంచి పర్యవసానాలు చూసారు. అది ఇప్పుడు ఇంకా 6 నెలలైనా కనిపిస్తుంది రాజశేఖర గారు. అంటే నేను అనేది ఇప్పుడు చాలా అంశాలు 6 నెలల్లో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంశం మెయిన్, అభివృద్ధి సంక్షేమం అది మేము ప్రయారిటీస్ అన్నప్పటికీ కూడా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇంకా మాటలు పడాల్సి వస్తుంది. అమరావతిలో పెట్టుబడులు అంశం పెట్టవాకండి అంటే నిన్న నారాయణ గారు సరే ఖండించారు. మిగిలిన వాళ్ళు ఎందుకు అంత చొరవగా రావట్లేదు? దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ అవనివ్వండి, పక్క రాష్ట్రం వాడు రాయనివ్వండి, లేకపోతే ఈ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఉదాసీనత కానీ ఇవన్నీ వేరే మెసేజ్ బయటికి ప్రజలకు వెళ్లే అవకాశం ఉంది కదా. మరీ మంచి ప్రభుత్వం కింద ఉందని చాలా కీలకమైన అంశం ప్రస్తావించారు మీరు. ఇప్పటి వరకు మన పక్కనే ఉండి ఉపన్యాసం ఇచ్చిన కాంగ్రెస్ ప్రతినిధి అలాగే వారి పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు కూడా మనకి ఇవ్వాల్సిన వివరణ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలకు చెప్పాల్సిన వివరణ ఏంటి అంటే, తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి గారు ఇవాళ అమరావతి మీద మోపిన నింద, అమరావతిని ముంపు ప్రాంతంగా చిత్రీకరిస్తూ అమరావతి నుంచి పెట్టుబడులు హైదరాబాద్కి తరలిస్తున్నాయి అని చెప్పని ఆయన ఇచ్చిన స్టేట్మెంటు, అది కాంగ్రెస్ పార్టీ అధికారిక విధానమా లేదు జగన్మోహన్ రెడ్డి గారి మాజీ సహచరుడి విధానమా? దీనికి మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వివరణ ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేషనల్ క్యాపిటల్ ఢిల్లీ, ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై, ఐటీ క్యాపిటల్ బెంగళూరు, సౌత్లో అతిపెద్ద మెట్రోపాలిటన్ చెన్నై, హైదరాబాద్తో సహా ప్రకృతి వైపరీత్యాలకి గురి కాని నగరం లేదు. మరి ఆ ప్రాంతం నుంచి వలసలు వెళ్ళిపోమని చెప్పారా? అమరావతి మొన్న 11,43,000 క్యూసెక్ల వరద కృష్ణానదిలో వచ్చిన రోజు కూడా అమరావతి ముంపు గురి కాలేదు. అటువంటిది విజయవాడలో వచ్చిన వరదని సాగ్గా చూపించి అది 1921 తర్వాత 1921 తర్వాత 103 సంవత్సరాల తర్వాత వచ్చిన వరదని సాగ్గా చూపించి అమరావతిని ముప్పు ప్రాంతంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అటువంటి స్టేట్మెంట్ ఇస్తుంటే ఇది కాంగ్రెస్ పార్టీ అధికారిక విధానమా? అదే సందర్భంలో నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎన్టీఆర్ గార్డెన్స్ లో అసెంబ్లీ నిర్మాణం జరగాలి అని చెప్పని ఇచ్చిన స్టేట్మెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి? ఈ రెండింటికి మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకు కూడా సమాధానం ఇచ్చి తీరాలి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి. అటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్మారకార్థం ఏర్పాటు చేసిన ప్రాంగణంలోనే అసెంబ్లీ భవన్ నిర్మాణం జరగాల, ఇంకా వేరే ప్రాంతం లేదా? సరే, ఇంకా మనకి 2 minutes ఉంది. ఇది ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు కదా, మళ్ళీ అమరావతికి సంబంధించి ఒక పక్కన ప్రభుత్వం చాలా సీరియస్ గా వెళుతుంటే ఇన్ని అంశాల్లో మళ్ళీ దీన్ని కూడా జోడిస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ. జగన్ రెడ్డి గారు ఏం చెప్పారో చెప్పండి, ఇది దానికి టీడీపీ కూడా చెప్పాలి. ఎందుకంటే ఇన్ని అంశాల్లో ప్రజలకు అసలు ఒక కన్ఫ్యూజన్ మళ్ళీ బిగిన్ అయింది. అదే నేను చెప్తున్నాను మరి. ఇప్పుడు ఏంటంటే మీరు ఒక్క వరద ముప్పు ప్రాంతాన్ని తీసుకుని ఒక మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇవ్వరు కదా, ఆయన అన్ని పరిణామాలు అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? ఇంకా కూటమి ప్రభుత్వం మళ్ళీ వైఎస్ఆర్సీపీకి అవకాశం ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అమరావతి రిజర్వ్డ్ ప్లేస్ కాదని చెప్పని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మీరు చెప్పదలుచుకున్నారా? లేదు, ఇప్పుడు పెట్టుబడులకి అమరావతి రిజర్వ్డ్ ప్లేస్ అవకాశం మీరు ఇవ్వాలి ఫస్ట్. సరే, చెప్తుందరగా చెప్పండి, మనకు 1 minute టీడీపీ కూడా ఆన్సర్ చేయాలి. ఇప్పుడు మేము ఏం చెప్తున్నాం అంటే 6 నెలలు ఇచ్చినా కానీ, కూటమి ప్రభుత్వం 6 నెలలు సమయం ఇచ్చినా కానీ ఇంతవరకు వైసీపీ గవర్నమెంట్ లో చేసిన ఒక్క అవినీతి ఇంతవరకు ప్రూవ్ చేయలేదు. మళ్ళీ వాళ్ళని మీరు ఇచ్చేస్తున్నారు. సో మళ్ళీ ప్రజలు మళ్ళీ వైసీపీకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి బిజినెస్ మ్యాన్ భయపడుతుంది. ఎందుకని? కూటమి ప్రభుత్వం 6 నెలల అవకాశం ఇస్తే అట్లీస్ట్ ఒక కేసు కూడా ప్రూవ్ చేయలేదు. అసలు కూటమి ప్రభుత్వం వైసీపీతో లాలూచి పడుతుందా, వాళ్ళ నాయకులతో లాలూచి పడుతుందా? అందుకని చెప్పేసి మా స్టేట్మెంట్ ఇచ్చారు మేడం. రకరకాలుగా అన్ని డైరెక్షన్స్ లోనూ మీకు వచ్చి కొన్ని ప్రశ్నలు ఎప్పుడైతే 2014లో మీ ప్రభుత్వం చేసినప్పుడు ఉన్నాయో కొన్ని రిపీటెడ్ గా అవే మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవ్వడం బిగిన్ అవుతున్నాయి. కాబట్టి యాక్షన్లు తీసుకునే విషయంలో మళ్ళీ ఇలాంటి కామెంట్స్ విషయంలో కొంత వేగమైనటువంటి స్పందన లేకపోతే మెసేజ్ వేరే అవకాశం ఉంది. ప్లీజ్ ఆన్సర్. 1 minute ఉంది మనకి. విజయచంద్ర గారు, ఇప్పుడు కాంగ్రెస్ మిత్రులు మాట్లాడిన దాంట్లోనే ద్వంద్వార్థాలు ఉన్నాయి.
మొట్టమొదటి అసలు ఏం బాగోలేదు అన్నాడు. ఈ వ్యవస్థలన్నీ సెటరేట్ చేయాలంటే మినిమం ఇంకొక 6 నెలలు పట్టిద్దని ఆయనే చెబుతున్నారు. నేనేమంటానంటే ఎందుకు మీకు గ్రిప్ రాలేదు? మీకు చాలగలుగుతాను అని చెప్తున్నాను indirect గా. మిత్రమా, ఊరుకోండి. మీరు అన్నారు ఒకసారి ఆన్ రికార్డ్ చూసుకోండి. నేనేమంటానంటే ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దొంగలను పట్టుకొని గత వాళ్ళని పట్టుకోవటమే ఆ పనిగా కదండి. ఇంకా వేరే ఉంటాయి. ఈ రాష్ట్రానికి అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకోవాలి, వ్యవస్థలు గాడి తప్పి దాన్ని గాడిలో పెట్టాలి. దీంతో పాటు ఎడ్యుకేషన్ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ అండి. అది గాడి తప్పిపోయింది. దాని వ్యవస్థలన్నీ మేము ఒకదాని పూట సెట్ చేసుకుంటూ వస్తున్నాం. దీనిలో భాగంగానే గతంలో ఎవరైతే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఈ విధంగా అంటే 2014కి సంబంధించిన కొన్ని సినారియోలు, కొన్ని ఇష్యూలు మళ్ళీ రిపీట్ అవుతున్నప్పుడు ఇది మీరు దీని కాస్ట్ ఈసారి చెల్లించడం భారీగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి చర్యలు, రియాక్షన్స్ వేగంగా ఉండాలనేది చాలా మంది కోరుకుంటున్నారు. కోరి ఇంత భారీ మెజారిటీతో ఇచ్చిన ప్రభుత్వం కాబట్టి. విజయ్ చంద్రిక్ గారు భారీ మెజారిటీతో ఇచ్చారు, ప్రజలు వాస్తవంగా కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక సిస్టమ్ లో వర్క్ చేసేటప్పుడు అవరోధాలు ఉంటాయి. మనం ఇప్పుడు తీసుకెళ్లి లోన్ పడేసాం అనుకోండి, బెయిల్ మీద బయటకు వస్తారు. మనకి చట్టాలు ఉంటాయి. మహా ఉంటే ఏమైందంటే ఒక నెల 2 నెలలు మిమ్మల్ని ఏ కేసు మీద పెడుతున్నారో, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా తెలియని రోజుల్లో చేసింటే మీరు ఇంకా చక్కగా చేస్తున్నా కూడా వాళ్ళు బెయిల్ తెచ్చుకుని మిమ్మల్ని ఇలా చేస్తున్నప్పుడు ప్రజలకి మీద అది ఉదాసీనత కిందే కనిపిస్తుంది. మరి ఏ మంచి ప్రభుత్వం అయిపోయిందని. లేదు మేడం, ప్రజలకు జవాబుదారీతనంగా కనపడుతుంది. ఎస్, మీరు అనుకున్నట్టు కాదండి, వీళ్ళు ఖచ్చితంగా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే వైకాపా పార్టీలో ఉన్న నేతలు ఎవరైతే ఇంకొక రోజు మనం పెడదాం చర్చ. ఇంకొకటి మేడం, ఎన్టీ రామారావు గారి నుంచి కాంగ్రెస్ ఆఖరికి మా సొంత నాన్నగారు అయినా సరే అలాంటి కనుక చేస్తే డెఫినెట్ గా కన్విస్తారు మేడం. ఎందుకంటే అన్నగారు అనేది ఒక పార్టీ వ్యక్తి కాదు, ఒక తెలుగు వ్యక్తి, తెలుగు మనోభావాలు చెప్తున్న ఖండించాలి. సరే, అయితే చూద్దాము ఏం చర్యలు జరుగుతుంది ఏమిటి అనేది, ఎటువంటి కంక్లూజన్ ఇస్తారనేది అందరూ